వేడి వేడి తాలింపన్నం అయితే రెడీ అయిపోయింది. మరి దీంట్లో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది, ఆహా అనవలసిందే. ఇది ఈవినింగ్ తినగా మిగిలింది, మార్నింగ్ తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మేమైతే తాలింపన్నం అంటాము, కొంచెంమంది కిచిడి అని కూడా అంటారు. ఇంకా మనకి ఇంట్లో ఏమైనా వెజిటేబుల్ లేనప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లోకి కర్రీ కూడా అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉట్టిదే కూడా తినేయచ్చు దీనిపైన నెయ్యి వేసుకుని. మరి వర్షం వచ్చినప్పుడు కూడా ఇది ఇలా చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము, తయారీ విధానాన్ని కూడా. ఈరోజు మన వీడియో వచ్చేసి తాలింపన్నము. ఈ తాలింపన్నము చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీకి కావలసినవి చూసేద్దాం. ముందుగా నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి ఇలాగే వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలాగా ఒక్కసారి కలిపి 2 రెమ్మల కరివేపాకుని ఇలాగా తుంచుకుని వేసుకోవాలి. అలాగే మీకు కుక్కర్లో రెడీ చేయడం ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇలాగ ఒకసారి కలిపి 1 స్పూను శనగపప్పుని, 1 స్పూను మినపప్పుని కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటి వేసుకుని కలుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు మనము మినపగుళ్ళు కూడా వేసుకుంటున్నాము. మన ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఏదైనా తినాలని అనిపించినప్పుడు కానీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకున్నాం. ఇంకా పల్లీలు మీకు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇవి చూడండి, ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఈ తాలింపన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్కి ఇది మిగిలితే కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ కూడా మనం నైట్ చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారి కూడా తినచ్చు. ఇప్పుడు మనము ఇవన్నీ పోపులన్నీ వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మీరు 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి సరిపడా వాటర్ వేసుకుని, సాల్ట్ వేసుకుని, కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగైతే వాటర్ వేసుకుని దీంట్లోకి పసుపు, అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు కానీ, లేదా మనకి ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీంట్లోకి కర్రీ కూడా ఏమీ అవసరం లేదు. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు ఇలాగా మనము రైస్ని వేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైతే ఇలా పొడి బియ్యాన్ని వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, లేదు బియ్యాన్ని కడిగి 2 సార్లు వేసుకున్నా బాగుంటుంది. ఇంకా కడిగిన బియ్యం కంటే ఇలాగా డైరెక్ట్ ముడి బియ్యం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ తాలింపన్నానికి. చూడండి, ఇలా రైస్ అంతా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. అలాగే మీకు గిన్నెలు తయారు చేసేటట్టయితే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండి కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి ఇలాగ ఒకసారి ఉడికిన తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే అన్ని పప్పులన్నీ ఒక దగ్గరికి అవుతాయని చెప్పి నేను ఇలా ఉడికిన తర్వాత మూత పెడుతున్నాను. లేదు మీకు వాటర్ వేసి కలిపేసుకుని మూత కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచేద్దాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయేటంత వరకు ఉంచేసి ఒక 2 మినిట్స్ ఆవిరిపోయిన తర్వాత తీసుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకుందాం.
ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా ఇలా అయితే రెడీ అయిపోయింది తాలింపన్నం అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకుని తినచ్చు. తినేటప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని తినేటప్పుడు మనకి నెయ్యి వేసుకున్నాం అనుకోండి, వేడివేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే చల్లారేక తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీలో ఎవరికైనా ఈ తాలింపన్నాన్ని తయారు చేయడం రాకపోతే ఇలా తయారు చేసుకోండి ఒకసారి. అదే మీరైతే ఎలా తయారు చేస్తారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మనకి వెజిటేబుల్ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నప్పుడు కూడా ఇలా చేసుకుని తినండి. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ తాలింపన్నం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి కర్రీస్ కూడా అవసరం లేదు. ఇలా ఉట్టినా కూడా తినేయచ్చు కొద్దిగా నెయ్యి వేసుకుని. మరి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరైతే ఏ విధంగా ఈ తాలింపన్నం ట్రై చేస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫాలో చేయాలంటే మన ఛానల్ పైన ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి టచ్ చేయండి. ఓకే, వేడివేడిగా ఉన్నప్పుడైతే మేమైతే ఇలా చేసుకుని తినేస్తున్నాము. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మనము ప్లేట్లోకి సర్ది ఒక స్పూన్ వేసి ఇలా నెయ్యి వేసి పైన వేడివేడి అన్నం పైన ఇలా నెయ్యి వేసి ఇచ్చారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా కూడా తినేస్తారు. మార్నింగ్ ఉన్నా కూడా మిగిలినా కూడా ఏమీ పాడవు. మార్నింగ్ టిఫిన్గా కూడా ఇది తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది.